వర్షం పడుతున్నప్పుడు కానీ, ఈవినింగ్ టైంలో వేడి వేడిగా ఏదైనా స్నాక్‌ని తినాలి అనిపిస్తే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది పకోడీ. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి, టేస్టీ స్నాక్‌ని తినాలి అనుకునే వాళ్ళ కోసం ఈ రెసిపీ తప్పకుండా సేవ్ చేసుకోండి. మనం ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ పకోడీని కాకుండా ఒక్కసారి ఇలా రాగి పిండితో పకోడీని ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ రాగి పిండితో పకోడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు అటుకుల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసి నీట్గా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ ఈ అటుకులు తడిచే వరకు వాటర్ని పోసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ని వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనకి వాటర్ మొత్తం అటుకులు పీల్చుకొని మెత్తపడాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఈ అటుకుల్ని మొత్తాన్ని మెత్తగా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ పకోడీలోకి అటుకులు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే ఈ అటుకుల్ని స్కిప్ చేసినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత మనం ఏ కప్పుతో అయితే అటుకుల్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపోను సాల్ట్ని కూడా వేసుకొని ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఈ జీలకర్ర ప్లేస్లో నచ్చిన వాళ్ళు వామును కూడా వేసుకోవచ్చు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, క్యాబేజ్ తురుము, అలానే ఉల్లిపాయ ముక్కలు. ఈ క్యాబేజ్ తురుము ప్లేస్లో క్యారెట్ని కూడా వేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీగా టేస్టీగా స్నాక్ని తినాలి అనుకునే వాళ్ళు ఎన్ని వెజిటేబుల్స్ని వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇందులో మనం క్యాప్సికమ్ని వేసుకోవచ్చు, క్యారెట్ తురుముని వేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ అనేవి ఎక్కువ పట్టవు కాబట్టి చూసుకుంటూ ఈ పిండి మొత్తం మనం పకోడీకి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా గట్టిగా కలుపుకోవాలి. పకోడీ అంటే కేవలం శనగపిండితోనే అనుకుంటున్నారా? అయితే మీరు ఈ హెల్తీ వెర్షన్ని మిస్ అయినట్టే. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిండితో పకోడీలను వేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ పకోడీలాగా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం రాగి పిండితో పకోడీని వేస్తున్నాం కాబట్టి మనకి ఇది మంచిగా ఫ్రై అయిందా లేదా తెలియాలి అంటే మనం కట్ చేసి వేసుకున్న క్యాబేజ్, ఆనియన్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే మనం పకోడీని గరిటెతో కదిపి చూస్తే గలగలలాడుతూ సౌండ్ అనేది రావాలి. అలా వస్తే మనకి పకోడీ అనేది చక్కగా ఫ్రై అయిపోయినట్టే. ఇలా పిండి మొత్తాన్ని మంచిగా పకోడీలా వేసుకొని బౌల్లోకి తీసుకొని ఈవినింగ్ టైంలో వేడివేడిగా టీతో పాటు ఈ పకోడీని తింటే చాలా బాగుంటుంది. చాలామందికి శనగపిండి పడని వాళ్ళు, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది. వీడియోని సేవ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో, ఫేస్బుక్లో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.